నమస్తే అండి. గత 4, 5 రోజుల నుంచి ఇదే ప్రస్తావన. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ఇదే ప్రస్తావన. మేము వెళ్ళనివ్వము, జగన్మోహన్ రెడ్డి టూర్‌ని ఆపేస్తాము, మొన్న పొదుల్లో జరిగిన ఘటనలాగా జరిగిపోతుంది, ఎక్కువ మంది వెళ్ళకూడదు, 100 మంది అంటే ఏంటి? సత్తెనపల్లిలో నాగమల్లేశ్వరరావు మాజీ ఉప సర్పంచ్‌కి సంబంధించి ఒక ఇష్యూ పైన, ఒక విషయం పైన వాళ్ళను పరామర్శించడానికి సత్తెనపల్లి వెళ్తే జెండా ఆవిష్కరణ లేదంటే విగ్రహావిష్కరణకు అక్కడికి వెళితే దాన్ని అడ్డుకోవడం, దానికి అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో 100 మందికే పర్మిషను, అంతకు మించి వెళ్ళకూడదు, పలానా వాళ్ళు వెళ్ళకూడదు, పలానా వాళ్ళు వెళ్ళకూడదు. కేవలం అదే విషయం పైన డిస్కషన్ 4, 5 రోజుల నుంచి జరగటం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్ళటం, ఎవరూ రావడానికి వీలు లేదు, పొదుల సంఘటనలో ఎలా జరిగిందో అలాగే జరిగిపోద్ది కాబట్టి మేము ఆపేస్తామని పోలీసులు ఆపడం, పోలీసులు బెదిరించటం, వాళ్ళ చేత మేము ఆపిస్తున్నామని అనడం, రాజకీయంగా అరాచకాలు చేయడానికి వెళుతున్నాడని జగన్మోహన్ రెడ్డి అనడం, అల్లకొల్లోలు సృష్టించేస్తాడని, వీటన్నింటినీ కూడా దాటుకుంటూ వాళ్ళన్నవి పడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లికి వెళ్ళారు. సత్తెనపల్లికి వెళితే ఇట్లాంటి నిర్బంధ ఆంక్షల వలన జనం ఇంకా పోగైపోయి, ఎగబడిపోయి, నడక మార్గంలో కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఆ నడవడానికి కూడా అవకాశం లేనటువంటి మార్గంలో గట్లు వెంబడి పడిపోయి పరుగులు తీసి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా జగన్మోహన్ రెడ్డి కోసం ఎగబడిపోతున్నారు. జగన్ కోసమే జనం అన్నట్లుగా ఉన్నారు. ఆ విధంగా చూస్తుంటే, ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూస్తుంటే జనం ఇంతలా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక ఏబీ కాదు, ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే అన్నటువంటి వాళ్ళకి గోపగుయ్యం అనేటటువంటి విధంగా ఈ జనాలు సమాధానం ఈ విధంగా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. నమస్తే.